కాకినాడ నగరంలోని దిగుమర్తివారి వీధిలో శ్రీ 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 లక్ష్మీ గణపతి ఆలయం వద్ద 1,50,000 గాజులు ఉపయోగించి తయారు చేసిన 18 అడుగుల వినాయకుని విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మండపాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్ మాట్లాడుతూ నవరాత్రుల ఉత్సవాలు ముగిసిన అనంతరం గాజులను భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రకృతి ఆహ్లాదకరంగా ఉండాలని, వచ్చిన భక్తులు సంతోషంగా దర్శనం చేసుకుని వెళ్ళాలనే సదుద్దేశంతో ఆయన 2012లో కొబ్బరికాయల గణపతితో 18 అడుగుల విగ్రహాన్ని ప్రారంభం చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మరమరాలు, వట్టివేర్లు మరియు ధాన్యాలు, రుద్రాక్షలు ఇలా వివిధ రకాలతో 18 అడుగుల గణపతి విగ్రహాలను తయారు చేయడం జరిగింది. అది మేము కూడా అన్నయ్య గారి తర్వాత మేము కూడా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు గణపతి నవరాత్రి ప్రత్యేక అలంకరణగా గాజుల గణపతి విగ్రహాన్ని తయారు చేయించాం. సుమారు 1,50,000 మట్టి గాజుల్ని ఇందులో మేము ఉపయోగించాం. వారం రోజులు చీరాల నుంచి వచ్చిన కళాకారులు దీన్ని తయారు చేశారు. వాళ్ళకు వారం రోజులు పట్టింది. అలాగే ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి దర్శనం చేసుకుని లక్కీ డ్రా అలా స్వీకరించాలని కోరుకుంటున్నాం. అలాగే వచ్చిన మా గుడికి సంబంధించి ఇక్కడ ఒక లక్కీ డ్రా పెట్టాం. మొదటి 27 కేజీల స్వామివారి ప్రసాదం లడ్డూని, అలాగే రెండో బహుమతి, మూడో బహుమతి ఇంకా ఐటెంలు పెట్టాం. వచ్చిన భక్తులందరూ వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ రాస్తే ఆఖరి రోజున నిమజ్జనం రోజున మేము దాన్ని లక్కీ డ్రా తీసి ప్రజలకి ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ చేతుల మీదుగా ఇవ్వడం సంకల్పించాం. ఇప్పటి వరకు కూడా మాకు సహకరిస్తున్న మా కుమార్ గారి స్నేహితులకు, మా బంధువులకు, అలాగే దాతలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.